చిన్న పిల్లలకు చెడు దిష్టి తగిలినప్పుడు కనిపించే లక్షణాలు, సంకేతాలు. చిన్న పిల్లలకి చాలా ఎక్కువగా చెడు దిష్టి తగులుతూ ఉంటుంది. కానీ చాలా మంది తల్లిదండ్రులు గుర్తించరు. చెడు దిష్టి అనేది చాలా డేంజర్. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు చెడు దిష్టి తగిలితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, అకస్మాత్తుగా ఏడవడం. చిన్న పిల్లలు ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా ఏడుస్తారు. ఎక్కువగా నిద్రపోరు, ఎప్పుడూ సతాయిస్తూ ఉంటారు. రెండోది, నిద్రలో భయపడుతూ ఉంటారు. అర్ధరాత్రిలో ఏడుస్తూ నిద్ర లేచిపోతారు. మూడోది, ఎక్కువగా తలనొప్పి, ఆకలి లేకపోవడం, సరిగా తినకపోవడం. డాక్టర్ చూపిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మెడికల్గా ఎలాంటి రీజన్ ఉండదు, అయినా ఎక్కువ తినరు, ఎక్కువగా తలనొప్పి, శరీరం వేడెక్కిపోవడం. తల్లిదండ్రులు పట్టుకున్నప్పుడు భయంతో చాలా గట్టిగా పట్టుకుంటారు. ఆకలి కోల్పోవడం, అంటే ఆ అబ్బాయికి నచ్చిన ఫుడ్ ఇచ్చినా సరిగా తినరు. ఆకలి లేకపోవడం, కడుపు నిండినట్లు అనిపించడం. ఇలా కొంతమందికి చిన్నపిల్లలు సిమ్టమ్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు చెడు దిష్టి తగిలినప్పుడు ఇలా కొన్ని సిమ్టమ్స్, లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చిన్నపిల్లల డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మెడికల్గా ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మీ పాపకో లేదా బాబుకి చెడు దిష్టి తగిలి ఉండవచ్చు. ఈ వీడియోని తప్పకుండా ప్రతి పేరెంట్స్కి షేర్ చేయండి.